శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం ధనుర్మాసంలో 9వ రోజుకు చేరుకున్నాం. ఇక ఈ 9వ పాసురంలో 4వ గోపికను లేపుతున్నారు. ఇంతకుముందు 6-7 పాసురాల్లో మనకు శ్రవణం గురించి చెప్పబడింది. 8వ పాసురంలో మననం గురించి చెప్పబడింది. ఇక ఈ 9 నుంచి 4 పాసురాలలో వరుసగా ధ్యానం గురించి చెప్పబడుతుంది. ఈరోజు మేల్కొల్పబడే బాలిక ఒక ప్రత్యేకమైనటువంటి గోపిక. ఆ శ్రీకృష్ణుని చాలా ఇష్టమైనటువంటి గోపిక. ఒక నవరత్నాలతో కూడిన ఒక అందమైన భవనంలో నిద్రించుతున్నదట ఈ గోపిక. ఈ గోపికకి శ్రీకృష్ణుడంటే చాలా ప్రేమ, చాలా విశ్వాసం, సర్వస్వం ఆయనే అని నమ్ముతుందట. అటువంటి గోపిక నిద్రపోతూ ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం నిద్రపోయే నిద్ర కాదు, ఈ 10 మంది గోపికలు నిద్రపోయేది జ్ఞాన నిద్ర, యోగ నిద్ర. కృష్ణునిలో లీనమైపోతూ ఆయనను ధ్యానం చేస్తున్నట్లుగా నిద్ర అన్నమాట. ఈ నిద్రలో అంత భావం దాగి ఉంది. ప్రతిపద ఇప్పుడు పాసురం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலம் துயிலன மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திருவாய் மாமீன் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்றென்று நாமம் பலவும் నవెన్రు ఏలోరెంపవాయ్. తూమణి పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడిన మాడత్తు భవనములో సుత్తం చుట్టూ విళక్ దీపములు ఎరియా ప్రకాశించుచుండగా, ధూపం అంటే ధూపం అన్నమాట, కయళ మంచి పరిమళముతో వాసన వెదజల్లుతుండగా, తుయల్ ఎళ్లవేళలా నిద్ర వచ్చినట్లు ఉన్న అణైమేల్ ఆ మంచముపై కణవళరం కళ్ళు మూసుకొని నిద్రించుచున్న మామాన్మఖళే ఓ మేనమామ కూతురా, మణికదవం పనులతో నిర్మించిన ఆ తలుపు యొక్క తాళ్ గడియను తెరువుము. మామీర్ ఓ అత్త, అవళై ఆమెను ఎలుప్పీరో లేపవచ్చు కదా, ఉన్ మగళదాన్ నీ కూతురు మూగదా, అన్రిచ్చెవిడో లేక చెమిటిదా, ఏమ పెరుందయ్యల్ పెద్ద నిద్ర వచ్చుచున్నట్లు మందిరపట్టాలో మంత్రమేమైనా వేశారా, మామాయన్ మహామాయగాడైన మాధవుడు వైగుందన్ వైకుంఠవాసుడు ఎండ్రెండ్రు అని నామము. ఆ భగవంతుని నామాలను పలు విధాలుగా నవిండ్రు కీర్తించుము అని ఈ పాశ్రంలో ఆండాళ్ళ తల్లి చెప్తున్నారన్నమాట. భావం. ఆ పరిశుద్ధమైన ప్రకాశవంతమైనటువంటి మణులతో నిర్మించిన భవనములో చుట్టూ దీపకాంతులు ప్రకాశించి దీపములు వెలుగుచుండగా, సుగంధభరితమైనటువంటి ధూపములు పరిమళములు వెదజల్లుతుండగా, ఎల్లవేళలా నిద్ర వచ్చేటట్లు ఉన్న ఆ మంచముపై కళ్ళు మూసుకుని నిద్రించుచున్న ఓ మామకూతురా, లేచి ఆ మణులతో నిర్మించబడిన ఆ తలుపు తెరువుము. ఓ అత్త, ఏమిటి నీ కూతురు ఎంత పిలిచినా రావట్లేదు, చెవిటిదా లేక మూగదా, లేకపోతే పెద్ద నిద్ర వచ్చేటట్టు మంత్రమేమైనా వేశారా? మహామాయగాడైనటువంటి ఆ మాధవుడు, ఆ వైకుంఠవాసుడు అయినటువంటి ఆ పరమాత్మను నోరారా కీర్తిస్తున్నాము. మేమంతా కలిసి వ్రతం చేయటానికి వెళ్ళాలి, కాబట్టి ఆ గోపికని నిద్ర లేవమని చెప్పండి అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు అన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణము.